నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ నియోజకవర్గంలోని వివాహ వేడుకలకు హాజరై పలు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. యువత గంజాయికి దూరంగా ఉండాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. గెలుపొందిన పోలీసులకు, పాత్రికేయుల జట్లకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. లింబాద్రిగుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. నేడు ప్రత్యేక పూజలు. కార్తీక సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి. పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్లో ఘనంగా ఎంజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుశేఖర్ జన్మదిన వేడుకలు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు. ఆర్మూర్ నియోజకవర్గంలో పర్యటించిన ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వివాహ శుభకార్యాలకు హాజరయ్యారు. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేసిన ఆయన ఆర్మూర్ పట్టణంతో పాటు మాక్లూర్ మండలాల్లో జరిగిన వివాహ శుభకార్యాలకు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నేతల వేడుకల్లో పాల్గొని వివాహ శుభకార్యాలకు నవ దంపతులను ఆశీర్వదించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. రాజేష్ రెడ్డి వెంట నియోజకవర్గ బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. యువత గంజాయి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, దేశంపై యుద్ధం చేసి విజయం సాధించలేని శత్రు దేశాలు గంజాయి లాంటి మహమ్మారిని ఉపయోగిస్తున్నారని జిల్లా సిపి సాయి చైతన్య అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని బాలుర పాఠశాలలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు స్పోర్ట్స్ కార్యక్రమంలో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రీడా పోటీలు నేటితో ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి సిపి సాయి చైతన్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు, పోలీస్ శాఖ అధికారులు సిపికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం వ్యాయామ ఉపాధ్యాయులకు సిపి చేతుల మీదుగా క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. క్రీడల్లో గెలుపొందిన విద్యార్థులకు, పోలీసులకు, జర్నలిస్టులకు సిపి బహుమతులు అందించారు. ఈ సందర్భంగా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ యువత, విద్యార్థులు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, ఉన్నత లక్ష్యాలను నిర్ణయించుకొని లక్ష్యాలను చేరే విధంగా కృషి చేయాలని, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. దేశంపై యుద్ధం చేసి గెలవలేని శత్రు దేశాలు గంజాయి లాంటి పదార్థాలతో దేశంపై యుద్ధం చేస్తున్నారని, వాటన్నింటికి దూరంగా ఉండే శత్రు దేశాలను ఎదుర్కోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్హెచ్ఓ సత్యనారాయణ గౌడ్, హెచ్ఎం లక్ష్మీనరసయ్య, పోలీస్ సిబ్బంది, పీడీలు, పీఈటీలు, క్రీడాకారులు, ఉపాధ్యాయులు తదితరులు ఉన్నారు. సే నో టు డ్రగ్స్, సే ఎస్ టు లైఫ్ ఆర్ సే ఎస్ టు స్పోర్ట్స్. మనం డ్రగ్స్ నుంచి ఎంత దూరంగా ఉంటే మన జీవితం అంత బాగుంటుంది, మనం అంత హ్యాపీగా ఉంటాం అని చెప్పే ఉద్దేశంతోనే ఈ యాక్టివిటీ పెట్టడం జరిగింది. డ్రగ్స్ వల్ల ఎన్నో నష్టాలు ఇందాక కూడా ఒక స్కిట్ ద్వారా చెప్పారు. కానీ మీకు ఒక విషయం చెప్పాలా, డ్రగ్స్ వల్ల ఇంపాక్ట్ ఎంత ఎక్కువ ఉంటుంది అని చెప్పడానికి. ఇండియా మీద డైరెక్ట్ గా గెలవలేక, ఇండియాతో యుద్ధం చేస్తే ఎట్లా ఓడిపోతారని తెలిసి మన పక్క దేశం వాళ్ళు డైరెక్ట్ గా యుద్ధం చేయలేక ఈ డ్రగ్స్ అనే ఆయుధాన్ని థియరీ ఆఫ్ 1000 కట్స్ అనే దాంట్లో తీసుకొచ్చారు. ఏదైతే రాజస్థాన్ ఏరియాలో ఎక్కువ తీసుకుంటారో అది ఇండియాలో పెరగదు. అది పెరిగేదంతా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఏరియాలో. మరి ఇండియాలోకి ఎట్లాగో వస్తా ఉంది. మనల్ని డైరెక్ట్ గా యుద్ధంలో మన మీద డైరెక్ట్ గా గెలవలేక వీళ్ళు స్మగిల్ చేస్తున్నారు. ఈ గ్యాంగ్ లీడర్స్ ద్వారా స్మగ్లింగ్ చేస్తున్నారు. సో వాటి నుంచి దూరంగా ఉండాలి. మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలా లేదా? ఎస్ ఆర్ నో? మన ఇండియాని స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మన ఎనిమి చేసే ప్లాన్ మనం ఓడగొట్టాలి. వాళ్ళ యొక్క వన్ ఆఫ్ ది మెయిన్ ప్లాన్ డ్రగ్స్ చేస్తే ఓడిపోతారని తెలిసి ఇట్లా డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ కానివ్వండి, డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు. సో మన దేశాన్ని మనం స్ట్రాంగ్ చేసుకోవాలి అంటే మనం వీటికి దూరంగా ఉండాలి. వేరే వాళ్ళని దీని బారిన పడకుండా కాపాడాలి. ఒక సోల్జర్, ఒక పోలీస్ మ్యాన్ అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్ డైరెక్ట్ గా ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇటు ఆ డ్రగ్స్ కానీ, ఇటు సైబర్ క్రైమ్ నుంచి మనల్ని, మన చుట్టుపక్కల వాళ్ళని మనం కాపాడుకోవాలి. అయితే నిన్న క్రికెట్ మ్యాచ్ చూసారా? ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ వరల్డ్ కప్ గెలిచింది. ఫస్ట్ టైం ఇండియన్ ఉమెన్స్ టీమ్ క్రికెట్ వరల్డ్ కప్ గెలిచింది. అంటే మన భారతదేశం స్పోర్ట్స్ లో ఎంత ముందుకు వెళ్తుందో చూసుకోవచ్చు. ఇంకా రాను ఒలింపిక్స్ కూడా మన దగ్గర పెట్టే ఏర్పాట్లు చేస్తూ ఉంటాం. వీటిలో అన్నిట్లో మనం అభివృద్ధి చెందాలి, ముందుకు వెళ్ళాలి అంటే ఇటువంటి యావగేషన్స్ ఇలా మాట్లాడుకున్నట్టు టొబాకో కానివ్వండి, లేదంటే డ్రగ్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ నుంచి కానివ్వండి, మనల్ని మనం కాపాడుకోవాలి, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడుకోవాలి. చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు, ఎంజే ఆసుపత్రి అధినేత డాక్టర్ మధుశేఖర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాలు ఎల్లప్పుడూ నిర్వహించాలని ప్రెస్ క్లబ్ సభ్యులు ఆకాంక్షించారు. నవనాథ సిద్ధేశ్వరుని ఆశీర్వాదాలతో డాక్టర్ మధుశేఖర్ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. బర్త్డే సందర్భంగా ఓపీ సేవలను కేవలం 100 రూపాయలకే తగ్గిస్తూ నిర్ణయం తీసుకోవడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు చౌల్ సందీప్, గౌరవ అధ్యక్షులు పద్మన్న, ఉపాధ్యక్షులు జానా రమేష్, కోశాధికారి అబ్దుల్ అజీమ్, సీనియర్ జర్నలిస్టులు పుట్టి మురళి, రాజేశ్వర్ గౌడ్, రాజేష్, పింజ సుదర్శన్, పోహర్ క్రాంతి, కలిగుట చిన్న, మహేష్ తదితరులు ఉన్నారు. ప్రజలందరూ కూడా ఇంకా ఈ వయసులో ఇంకా పుట్టినరోజు జరుపుకునే అవసరం ఉందా అని అనుకుంటే కూడా నన్ను ఇంకా మర్చిపోయి ఇంకా వయసు తగ్గిస్తున్నారు. మా సుమన్ లాంటి ఆత్మీయంగా ప్రేమగా మంచి పాట రాసి నన్ను ఇంకా సమాజ సేవ చేయాలని నేను ఎక్కడ మర్చిపోతున్నాను అని చెప్పి నా బాధ్యతను గుర్తు చేస్తున్నాను. కాబట్టి ఇట్లాంటి చురుకలు జరుగుతుంటే నేను కనీసం నా మీద ఉన్న అంచనాలకు తగ్గట్టుగా నేను బతకాలి, నేను ఇంకా చేయాలి. చాలు, 2 పిల్లలు ఎంతో మంచిగా ఉన్నారు, వాళ్ళు మంచి స్థాయిలో స్థిరపడ్డారు. నాకు ఉన్నంతలో నేను ఇచ్చిన అభిమానం ముందు, వాళ్ళు ఇచ్చే ప్రేమ ముందు, నాకు వచ్చే ఫీజు లెక్కలు రాదు. కాబట్టి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలా, వాళ్ళకి ఒక మంచి సలహా ఇవ్వాలా, వాళ్ళకి ఒక మంచి అంటే నాకు మీ అందరికీ తెలుసు, నాకు అన్ని కమర్షియల్ టైప్ ఆఫ్ ఐటమ్ వ్యాపారం చేసేది, మార్కెటింగ్ చేసేది, కమిషన్ ఇచ్చేది అలవాటు లేదు. అది ఇచ్చేది ప్రేమతో వచ్చిన వాళ్ళకి నాకు వచ్చిన సహాయం చేస్తాను, దాన్ని కొనసాగిస్తాను. దీనికి కారణం ఈ 32 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు, ఆర్మూర్ టౌన్ వాళ్ళు, ఆర్మూర్ చుట్టుపక్కల ప్రజలు, ఈ ప్రాంత నియోజకవర్గ ప్రజలు, భీమవరం పుట్టిన ప్రాంతం ప్రజలు, నియోజకవర్గ ప్రజలు నాపై కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఈరోజు పడుతున్నాయి. అంటే అందరూ అధికారులు. ఆర్మూర్ పట్టణంలోని నవనాథ సిద్ధులగుట్టపై కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. నందీశ్వర మహారాజా ఆధ్వర్యంలో స్వామివారి పల్లకీ సేవ ఆలయం నుండి కోనేరు వరకు భజన కార్యక్రమాలతో కన్నుల పండగగా కొనసాగింది. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు, ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ కార్తీక సోమవారాల్లో శివారాధన ఎంతో పుణ్యమని, ప్రతి సోమవారం సిద్ధలగుట్టపై గల శివాలయంతో పాటు అన్ని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని, అన్నదాన కార్యక్రమానికి సహకరించే దాతలు ఆలయ కమిటీని సంప్రదించాలని, ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు, భజన మండలి సభ్యులు, సేవా సమితి సభ్యులు, భక్తులు తదితరులు ఉన్నారు. ఎంజే ఆసుపత్రి అధినేత, చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపకులు డాక్టర్ మధుశేఖర్ జన్మదిన వేడుకలను ఆర్మూర్ పట్టణంలోని ఎంజే ఆసుపత్రిలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ఆసుపత్రి సిబ్బంది ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సేవా సంస్థ సభ్యులు, ఆసుపత్రి సిబ్బంది డాక్టర్ మధుశేఖర్కు పూల బొకే ఇచ్చి శాల్వాలతో సన్మానించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు మాట్లాడుతూ ప్రజాసేవలో ఎల్లప్పుడూ ముందుండే డాక్టర్ మధుశేఖర్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ జన్మదినం సందర్భంగా ఇకపై ఓపీ సేవలు కేవలం 100 రూపాయలకే కొనసాగిస్తామని, ప్రజలకు ఎల్లప్పుడూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. తొందరలోనే ఆర్మూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని సైతం నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ మండలంలోని అంకాపూర్ గ్రామంలో అర్హులైన లబ్ధిదారులకు ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత్ పార్టీ ఆధ్వర్యంలో గ్రామస్తులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజాపంత్ రాష్ట్ర నాయకులు ప్రభాకర్, డివిజన్ నాయకులు దేవరాం మాట్లాడుతూ అంకాపూర్ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల కేటాయింపులో అవకతవకలు చోటు చేసుకున్నాయని, అర్హులైన వారికి కాకుండా ఇల్లు ఉన్నవారికి ఇల్లు కేటాయించారని, ఇప్పటికైనా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి రీసర్వే నిర్వహించి లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని, లేని పక్షంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట, అదేవిధంగా అసెంబ్లీ ముట్టడికి సైతం పూనుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రజాపంత్ నాయకులు, అంకాపూర్ గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఆదర్శ గ్రామంలో కేసులు పెడితే రాష్ట్రం అంతా బదనామైతామని నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ కేసులు పెట్టకుండా హామీ ఇచ్చి సర్వే చేసి ఈ డబుల్ బెడ్రూమ్ లో తన లిస్ట్ లో 52 మంది పేర్లని ఓకే చేశారు. సర్వే లిస్ట్ లో నువ్వు గెలిచిన తర్వాత ఏం చేశావు? ఈ 52 మందిని పీకి పడేశావు. వీళ్ళు గరీబులు కాదా? వీళ్ళకు బంగ్లాలు ఉన్నాయని ఈ భాషలో చెప్పాలంటే ఏసీ రూముల్లో ఉన్న వాళ్లకు ఇండ్లెందుకు అని అన్నావు కదా. మరి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం, ఈ లిస్ట్ లో ఉన్న వాళ్లకున్నాయి, ఒకే ఇంట్లో నలుగురుకున్నాయి, సర్కారు ఉద్యోగాలకున్నాయి అని మేము అడుగుతా ఉన్నాం. ఈ లిస్ట్ నీకు తెలియదా? కాంగ్రెస్ వాళ్ళు చేశారా అని చెప్పు ధైర్యం ఉంటే, లేదంటే జరిగిన తప్పుని
సరిచేసి నీకు కోట్ల రూపాయలున్నాయి, నీకు లంచం తీసుకునే అవసరం లేదు, కానీ నీ అనుచరులు నీ పేరు చెప్పి ₹1,00,000 చొప్పున అమ్ముకున్నారని చెప్పేసి నీ దృష్టికి మేము తీసుకొచ్చాం. వాళ్ళకే మొట్టమొదలు డబుల్ బెడ్రూమ్లు ఇస్తా, ఆ తర్వాతనే మిగతా వాళ్ళకి ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఆ మాట మరిచారు. వాళ్ళ అనుచరుల ద్వారా అనర్హులైనటువంటి వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించి అర్హులైన వాళ్లకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకుండా చేసినందుకే ఈ రిలే నిరాహార దీక్షల్ని మేము ప్రారంభించాల్సి వచ్చింది. ఇప్పటికైనా వెంటనే ప్రభుత్వాధికారులు గాని ఎమ్మెల్యే గాని వెంటనే సర్వే జరిపి నిజమైన అర్హులకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆలూరు మండల కేంద్రంలోని PACS ను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయాధికారి గోవింద్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో సుమారు 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు పంపించామని అన్నారు. రైతులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో MAO రాంబాబు, PACS CEO మల్లేష్, వైస్ చైర్మన్ రాజేశ్వర్, డైరెక్టర్లు ప్రమోద్, సంతోష్ తదితరులు ఉన్నారు. అకాల వర్షాల వల్ల కొద్దిగా రైతులు సాయంత్రం పూట కింద టార్పాలిన్ పెట్టుకొని కొంచెం దాన్ని కప్పిపెట్టుకుంటే ఏదన్నా వచ్చినా కూడా మనకు కొంచెం తడవకుండా ఉంటాయి. దయచేసి రైతు సోదరులు కూడా కొంచెం ఈ టార్పాలిన్స్తోన జాగ్రత్త తీసుకొని సాయంత్రం పూట అనుకోకుండా బాగా వస్తూ ఉన్నాయి కాబట్టి మొగులై ఈ వర్షాలు బాగా కొంచెం ఇబ్బంది పెడతా ఉన్నాయి. దయచేసి గూగుల్ మ్యాప్స్ ఇవన్నీ చూసుకొని మనం ఒక 2-3 గంటల ముందే తెలుస్తుంది ఈరోజు వర్షం వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అలర్ట్ తీసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని ఈ నాణ్యత ప్రమాణాలు పాటించి వరి అమ్ముకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా ఇప్పుడు అమ్మిన రైతులకు కూడా చాలా ఈ ఆలూరు సెంటర్ చూస్తే 65 లారీలు పోతే ఇంతవరకు మొత్తం అన్ని ట్రక్ షీట్స్ రావడం జరిగింది. సుమారుగా పేమెంట్స్ కూడా అందరికీ రావడం జరిగింది. ఒక 15 ట్రక్ షీట్స్ మాత్రమే ఇంకా పెండింగ్ ఉన్నాయి. దయచేసి అవి కూడా ఈరోజు రేపు అవి కవర్ చేసుకుంటే రైతు సోదరులకు ఏమి ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. అదే మాదిరిగా మొక్కజొన్న కూడా కొనుగోలు చేస్తూ ఉన్నాం. ఈ మొక్కజొన్న కూడా కొంచెం మనకు ఇబ్బంది అవుతూ ఉంది. ఈ కాంటాలైన బస్తాలను కూడా మంచి టార్పాలిన్స్తో కప్పి పెట్టుకుంటే కొద్దిగా మనకు సేఫ్ సైడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఆర్మూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పర్యటించి పలువురిని పరామర్శించారు. ఆర్మూర్ పట్టణంలో సుడిగాలి పర్యటన చేసిన రాకేష్ రెడ్డి సీనియర్ బీజేపీ నాయకులను పలువురిని పరామర్శించి వారి కుటుంబీకులతో ముచ్చటించారు. గాలిబ్ నగర్ గ్రామానికి చెందిన RSS గోసేవ గ్రామ వికాస్ జిల్లా కన్వీనర్ పాండురంగకి ఇటీవల చేతికి శస్త్రచికిత్స జరగడంతో ఈరోజు బీజేపీ నాయకులతో కలిసి పరామర్శించారు. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి వెంట స్థానిక బీజేపీ నేతలు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. డాక్టర్ మధుశేఖర్ జన్మదినం సందర్భంగా ఆర్మూర్ పట్టణానికి చెందిన పలువురు ప్రముఖులు, రాజకీయ నాయకులు, యూత్ సభ్యులు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ మధుశేఖర్ మాట్లాడుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఆర్మూర్, పాల్కొండ నియోజకవర్గాల ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలందరికీ అందుబాటులో ఉండే విధంగా అందిస్తానని, ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. అదేవిధంగా OP ఫీజులు ఇప్పటి నుంచి ₹100 తీసుకోవటం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో రాజకీయ నాయకులు, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ సభ్యులు, పట్టణ ప్రముఖులు తదితరులు ఉన్నారు. రాబోయే రోజుల్లో టోటల్గా కూడా అంటే అది కూడా ఆలోచన వచ్చింది. ఉచిత కన్సల్టేషన్ ఓపీలు అని అనుకుంటే సార్ ఉచితంగా చేస్తే మరి పేషెంట్లే అన్నారు, ముస్లిం పేషెంట్లు అన్నారు, నైసా వయసునైనా తోడాతో విలేనా అంటే అందుకొరకు పెరుగుతున్న ఖరీదు వైద్యం ఖరీదవుతున్న ఈ తరుణంలో నా కన్సల్టేషన్ని కేవలం ₹100 చేస్తూ ఈ రాబోయే రోజుల్లో ఈ ప్రాంత సేవలను అందిస్తున్నటువంటి ప్రాంత ప్రజలకు మరి రుణాన్ని తగ్గించుకుంటాను. అలాగే కొంత గ్యాప్ తీసుకున్నాం. మరి మా గంగాధర్ వీళ్ళందరూ అంతనే ఉన్నారు, చేయుత సెక్రటరీ గారు కాబట్టి క్యాంపులు పెట్టాలనుకుంటున్నాం. మళ్ళీ విస్తృత స్థాయిలో డిసెంబర్ నెలలో ఆర్మూర్లో అన్ని రకాల స్పెషలిస్టులతో మరి పెద్ద ఎత్తున మల్టీ స్పెషాలిటీ క్యాంపులు కూడా పెట్టి మరి త్వరలోనే మళ్ళీ మీ ముందుకు సేవా కార్యక్రమాలు ముమ్మరం చేసుకుంటూ మీరిచ్చిన ఆశీస్సుల ద్వారా మీరిచ్చిన శక్తితో ఆర్మూర్ ప్రాంత ప్రజల, ఆర్మూర్, భీమ్గల్, పాల్కొండ ఈ పరిసర ప్రాంత ప్రజలందరి రుణాన్ని తీసుకునే అవకాశాన్ని నాకు కల్పిస్తారని మరొకసారి. ఆర్మూర్ పట్టణానికి చెందిన ఓ వ్యాపారి మరియు లెక్చరర్ కుటుంబం హైదరాబాద్లో అమ్మా నాన్న ఆశ్రమానికి ఆర్థిక సహాయాన్ని అందించారు.
ఆర్మూర్ పట్టణంలోని సాయన్న కుటుంబం అమ్మా నాన్న ఆశ్రమానికి సహాయం చేయాలన్న సంకల్పంతో ఆర్థిక సహాయాన్ని అందించి మరియు ఆశ్రమంలో ఉండేవారికి బట్టలను వస్తువులను అందజేశారు. వృద్ధులకు అనాథాశ్రమాలకు తమ వంతు సహాయ సహకారాలు చేయటం ఎప్పుడూ ముందుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సాయన్న, హేమలత, సంపత్, సౌమ్య, హన్సిత, శృతిన్, వెంకటేష్, ప్రియాంక తదితరులు ఉన్నారు. భీమ్గల్ మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం నింబాచల కొండపై శ్రీవారి కార్తీక మాస బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం శ్రీ లక్ష్మీ నరసింహుని ఆయుధ శ్రేష్టమైన చక్రస్వాముల వారిచే కొండ ప్రదక్షిణము నిర్వహించారు. ఉత్సవ యాగ సంరక్షణ కొరకు శ్రీ చక్రస్వాముల వారిచే లింబాద్రి గుట్ట గిరి ప్రదక్షిణం జరిపారు. ఈ గిరి ప్రదక్షిణ ఏడాదిలో ఒక్కసారే నిర్వహిస్తారు. ముందుగా ఆలయ అర్చకులు శ్రీ చక్రస్వాముల వారిని పల్లకిలో పుష్పాలంకృతులను చేసి మంగళ వాయిద్యాలు, బాజా భజయంత్రీలు, మేళతాళముల మధ్య మంగళహారతులు వెంటరాగా వివిధమైన భగవంతుని సంకీర్తనలతో గోవింద నామ స్మరణంతో భక్తజనులు వెంట నడవగా గిరి ప్రదక్షిణ గావించారు. వేల మంది భక్తులు గోవింద నామ స్మరణ చేయగా క్షేత్రం, కొండలు, అడవులు పులకించిపోయాయి. సాక్షాత్తు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నివాస స్థలమైన నింబగిరి కొండకు గిరి ప్రదక్షిణము చేసేందుకు వచ్చిన భక్తులకు మోక్షంతో పాటు కోరిన కోరికలు నెరవేరుస్తారని భక్తుల నమ్మకం. గిరి ప్రదక్షిణ చేసిన మనోభీష్టములను ఆ లక్ష్మీ నరసింహుడు నెరవేర్చి ఆయురారోగ్యాలను, సంపదను స్వామి తప్పకుండా నెరవేరుస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. గిరి ప్రదక్షిణ సందర్భంగా సిఐ పొన్నం సత్యనారాయణ, ఎస్ఐ సందీప్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణకు సివిల్ పోలీసులు, మహిళా పోలీసుల మధ్య బందోబస్తులో పాల్గొన్నారు. వీడీసీ అధ్యక్షుడు నీలం రవి మాట్లాడుతూ జాతర సందర్భంగా వీడీసీ ఆధ్వర్యంలో దర్శనానికి నిలబడ్డ భక్తులకు త్రాగునీరు, 300 మొబైల్ టాయిలెట్స్, స్నానపు గదులు, అలాగే నిత్య అన్న సత్రము నిర్వహిస్తున్నామని, అలాగే ఈ సంవత్సరం 1 వే నిర్వహించామని, దీనికి భక్తులు సహకరించాలని కోరుతున్నామని తెలిపారు. గుట్ట గిరి ప్రదక్షిణ చేయడం జరిగింది. ఈ గిరి ప్రదక్షిణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మన స్వామివారిని మొత్తం గుట్ట చుట్టూ మన సుదర్శన చక్రం అమ్మడం జరుగుతుంది. సుదర్శన చక్రం మన గుట్ట చుట్టూ దిగ్బంధనం చేస్తున్నటువంటి స్వామివారు ఎలాంటి దుష్టులు, దుష్టశక్తులు ఎలాంటి హాని జరగకుండా బ్రహ్మోత్సవాలు అంటే రథోత్సవం బాగా జరగాలని చెప్పి స్వామివారి సుదర్శన చక్రం అమ్మడం జరుగుతుంది. ఈ సుదర్శన చక్రం గిరి ప్రదక్షిణలో భాగంగా ఈరోజు పెద్ద ఎత్తున జనాలు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. అలాగే ఈ రథోత్సవంలో భాగంగా కూడా టాయిలెట్స్ కావచ్చు, అంటే టెంపరీ టాయిలెట్స్ కావచ్చు, పర్మనెంట్ కావచ్చు, నీటి వసతులు కావచ్చు, ఇంకా చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా మేము ప్రతి ఒక్కటి సర్వసమాజంకి మన ఆలయ ధర్మకర్త పార్శ్వదారు దృష్టికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. వేల్పూర్ మండలం మోతే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భీమ్గల్ రూరల్ జోనల్ సెలక్షన్స్ కబడ్డీ అండర్ 17 ఇయర్స్ బాయ్స్ అండ్ గర్ల్స్ సెలక్షన్స్ హెచ్ఎం వైద్య గణేష్ ఆధ్వర్యంలో వ్యాయామ ఉపాధ్యాయులు సురేష్ పర్యవేక్షణలో నిర్వహించారు. భీమ్గల్ రూరల్ విద్యార్థులు మరియు వేల్పూర్ మండల విద్యార్థులు పాల్గొన్నారు. సెలక్షన్ అయిన విద్యార్థులు ముప్కాల్లోని భూదేవి ఇండోర్ స్టేడియంలో జరిగే జిల్లా స్థాయి టోర్నమెంట్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయులు వైద్య గణేష్ మాట్లాడుతూ కబడ్డీలో భీమ్గల్ జోన్కు మంచి పేరు ఉందని, జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి రాష్ట్ర స్థాయికి సెలక్షన్స్ కావాలని విద్యార్థులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో మోతే పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ సురేష్ కుమార్, వేల్పూర్ ఫిజికల్ డైరెక్టర్ రాజేందర్, పల్లికొండ ఫిజికల్ డైరెక్టర్ చిన్నయ్య, వివిధ పాఠశాలల వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మన మండలంలో అంటే జిల్లాలోనే అరే భీమ్గల్ జోన్ టీం బాగుంది అనేటువంటి పేరు తెస్తారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్. మంచిగా ఆడండి. మీరు తప్పకుండా నాకు భరోసా ఉంది. ఎందుకంటే మొన్న వేల్పూర్ మండల్ గేమ్స్ చూశాను, బ్రహ్మాండంగా ఆడారు. నాకు చాలా మంచి అనిపించింది. సో అదేవిధంగా మీరు నా నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా జిల్లాలో కూడా మంచి పర్ఫామ్ చూపెట్టి రాష్ట్ర స్థాయి టీంకి మీరు సెలెక్ట్ అవుతారని చెప్పి ఆశిస్తుంది. బీసీలకు విద్యా, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ 42% బీసీ రిజర్వేషన్ల సాధన సమితి రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా కమ్మర్పల్లి మండల కేంద్రంలో వినతి పత్రాన్ని సమర్పించారు.
42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పిలుపు మేరకు బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు స్థానిక తహసీల్దార్ ప్రసాద్కు వినతి పత్రాన్ని అందజేశారు. రిజర్వేషన్ల బిల్లును రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపినప్పటికీ ఇప్పటికీ ఆమోదం లభించకపోవడం పట్ల వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే బిల్లును ఆమోదించి 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ సమాజానికి న్యాయం చేయాలని, అలాగే బీసీ సప్లాన్ నిధులను సంపూర్ణంగా వినియోగించాలని కోరారు. షెడ్యూల్లో పెట్టకుండా ఇవన్నీ కాలయాపనలు చేస్తూ బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీటన్నిటినీ తిప్పికొడుతూ మా బీసీలకు 42% రిజర్వేషన్ ఏదైతే ఉందో అది కేవలం స్థానిక సంస్థల్లోనే కాదు, విద్యా ఉద్యోగాల్లో అన్నింట్లో నామినేట్ పదవులు ఇప్పుడు ఇచ్చే నామినేట్ పదవుల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని ఈ యొక్క సాధన సమితి పోరాడుతుంది. అందులో భాగంగా మేము దాంట్లో పాలు పంచుకొని ఈరోజు పోరాటం చేస్తున్నాము. దానికి ఇంకా బీసీ సంఘాలు, బీసీ నాయకులు కావచ్చు, మేధావులు అందరూ దీంట్లో భాగస్వాములై మన బీసీ రిజర్వేషన్లు ఏదైతే హక్కుగా రాజ్యాంగబద్ధంగా రావాల్సిన రిజర్వేషన్లను సాధించుకుందామని ఈ సందర్భంగా మేము పిలుపునిస్తున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ నియోజకవర్గంలోని వివాహ వేడుకలకు హాజరై పలు మండలాల్లో పర్యటించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. యువత గంజాయికి దూరంగా ఉండాలి. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో క్రీడా పోటీలు. గెలుపొందిన పోలీసులకు, పాత్రికేయుల జట్లకు సిపి సాయి చైతన్య చేతుల మీదుగా బహుమతుల ప్రదానం. లింబాద్రిగుట్టపై కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు. నేడు ప్రత్యేక పూజలు. కార్తీక సోమవారం సందర్భంగా సిద్ధులగుట్టపై భక్తుల తాకిడి. పల్లకీ సేవ, అన్నదాన కార్యక్రమాలు. ఆర్మూర్లో ఘనంగా ఎంజీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మధుశేఖర్ జన్మదిన వేడుకలు. ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన రాజకీయ ప్రముఖులు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.